దేశవ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మార్చి నెలలోనే పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాల ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. దేశవ్యాప్తంగా మధ్య భారతదేశం, ఉత్తర మైదానాలు, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈ నెలలో ఎక్కువ హీట్ వేవ్స్ కొనసాగే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, పశ్చిమ మధ్యప్రదేశ్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మొత్తం 23 రాష్ట్రాల్లో వేడిగాలుల కారణంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మార్చి నెలలోనే ఈ స్థాయిలో ఎండలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటి వేళల్లో ప్రజలు బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. మరికొన్ని రోజులు ఎండలు అత్యధిక స్థాయిలో కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. ఏప్రిల్లో దేశంలోని గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా మధ్య దక్షిణ భారతదేశంలో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు రానున్న 2 నుంచి 8 రోజుల పాటు వేడిగాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, వడగాల్పుల నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు పగటిపూట బయటకు రాకపోవడం మంచిదని హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పవర్ గ్రిడ్, రవాణా వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, ఈ మేరకు అటువంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిని పెట్టాలని ఐఎండీ కోరింది.